కొద్దిగా ఏదైనా విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే చరిత్రలోకి వెళ్ళాలి, చరిత్ర నుంచి వర్తమానానికి రావాలి, వర్తమానం నుంచి భవిష్యత్తుకు వెళ్ళాలి. అందువల్ల ఒక్కసారి మనం చదువుకున్న చరిత్రను ఒకసారి స్పృశిద్దాం. భారతదేశానికి సమస్యలు భారతదేశ విభజన నుంచి మొదలయ్యాయి. భారతదేశ విభజన ఏదైతే జరిగిందో ది సోకాల్డ్ పార్టీషన్, ఆ తరువాత కశ్మీర్, ఆ తరువాత ఏ విధంగా అక్కడ ఉన్న సమస్యలు, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే భారతదేశానికి ఒక భారత విభజన అన్నది ఒక చారిత్రాత్మక విషాదం మనం అనుకుంటాం. ఎందుకంటే 1857వ సంవత్సరంలో జాతీయ చైతన్యానికి అప్పుడు మనం అనుకునే సిపాయిల తిరుగుబాటు లేకుంటే ప్రథమ స్వాతంత్ర సమరంని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఆ సమయంలో బ్రిటిష్ వారి మీద అందరం కలిసికట్టుగా ఒక సమర శంఖాన్ని పూరించాము. ఆ సమయంలో మీరు చూసుకుంటే అంటే మీరట్టుతో మొదలైంది ఇది. ఆ తర్వాత మీరు చూసుకుంటే కాన్పూర్ కావచ్చు, ఆ తర్వాత ఝాన్సీ కావచ్చు, ఇలా రకరకాల ప్రాంతంలో ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి మనల్ని బానిసలుగా చూస్తూ మన దగ్గర ఉన్న ఆర్థిక వనరుల్ని వారు తీసుకు వెళుతూ ఉంటే ఏదైనా చెయ్యాలి అన్న తపనతో అనేక ప్రాంతాలలో ఉన్న వారు ఏకతాటితో వచ్చి ఈ బ్రిటిష్ రాజ్యాన్ని, బ్రిటిష్ కంపెనీని, అప్పుడు ఇంకా బ్రిటిష్ రాజ్యం ఏర్పడలేదు, ఇంకా బ్రిటిష్ ఒక కంపెనీగానే ఉంది, ఈస్ట్ ఇండియా కంపెనీ, వారిని ఏదైనా చెయ్యాలన్న భావనలతో వారందరూ కూడా ముందుకు వచ్చారు.